హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము మిల్క్ పౌడర్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు షుగరు, 1 టేబుల్ స్పూను నెయ్యి, 1 కప్పు మిల్క్ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసుకున్న మిల్క్ పౌడర్ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకుంటూ మిల్క్ పౌడరు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోవాలండి. మనము కలపడం ఏమాత్రం ఆపేసినా సరే అడుగంటిపోతుంది. అందుకని చెప్పేసి కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ విధంగా వచ్చేస్తే మనకు బర్ఫీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బర్ఫీ షేప్లోకి రావడానికి కేక్ మౌల్ తీసేసుకొని ముందుగానే నేను నెయ్యి అప్లై చేసేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బర్ఫీని ట్రేలోకి సెట్ చేసేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కట్ చేసి పెట్టుకున్న పిస్తా పీసెస్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చండి. ఇట్లా పిస్తా వేసేసిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి ప్రెస్ చేయాలి. ఇట్లా వేస్తే మనము వేసిన పిస్తా అనేది బర్ఫీకి మంచిగా అంటుకుపోతుందండి. ఇట్లా ప్రెస్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఇక్కడ మిల్క్ పౌడర్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము వేరే ప్లేట్లోకి బర్ఫీని డీమౌల్ చేసేసుకొని తీసేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి మిల్క్ పౌడర్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఇండిపెండెన్స్ డేకి ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలకి మిల్క్ పౌడర్ బర్ఫీ ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ చాలా బాగుంటుందండి. బర్ఫీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.